హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెనీ సినీ వరల్డ్. నా వీడియోస్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ థాట్. ఈ వీడియోలో నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. అదేంటనేది లాస్ట్‌లో చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బడ్జెట్‌లో అకౌస్టిక్స్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతది. యాక్చువల్‌గా ఈ వీడియోలో 5.1.2 లైక్ ఎల్‌సీఆర్ కోసం చెప్దామని అనుకున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తే సరిపోద్దేమో అనుకున్నాను. నా వీడియోస్ అన్ని చూస్తున్న వాళ్ళు ఇంకా డీటెయిల్డ్‌గా కావాలి అని నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. నా వీడియోస్ అందరికీ రీచ్ అవుతున్నాయి. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ థాట్. హోమ్ థియేటర్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా నా వీడియో చాలా హెల్ప్‌ఫుల్ అవుతున్నాయని నాకు కామెంట్స్ వస్తున్నాయి. నా హోమ్ థియేటర్ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కరెక్ట్ కంటెంట్ ఎక్కడ దొరకలేదు. యూట్యూబ్‌లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఉన్నా కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అసలు ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని చెప్పేవాళ్ళు కూడా లేరు. 1 ఇయర్ బాగా రీసెర్చ్ చేసి నా హోమ్ థియేటర్ నాకెలా ఉండాలో నేను తెలుసుకున్నా. సో నా ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నా. మన తెలుగు వాళ్ళకి ఎవరైతే హోమ్ థియేటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? మరి నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్సే కదా మీరు ఫేస్ చేస్తున్నారు. సో మీకు అలాంటి కష్టం రాకూడదని చెప్పి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నాకున్న ఈ నాలెడ్జ్‌ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా. నేను తెలుసుకున్న విషయాల్ని, టాపిక్స్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నా. సో మాకు మంచి ప్లాట్‌ఫామ్ ఉంది కాబట్టి స్టార్ట్ చేద్దాం. కంటెంట్‌ని ఇద్దాం. యూజ్ అయిన వాళ్ళకి యూజ్ అవుతది అనే ఐడియాలజీతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నా వీడియోస్‌కి లక్షల లైక్స్, వ్యూస్ నాకేం అవసరం లేదు. నేను ఏ రోజు కూడా సబ్స్క్రైబర్స్ గురించి చూడలేదు. కామెంట్స్ కోసమే చూసాను. ఎందుకు అంటే మీకు నాకు ఉన్న కమ్యూనికేషన్ నాకు ఇంపార్టెంట్. లైక్స్, వ్యూస్ కాదు నాకు. నేను మోస్ట్‌లీ అందరికీ రిప్లై ఇస్తా. లెస్ దాన్ 1 డేలోనే ఎవరికైనా నేను రిప్లై ఇస్తా. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఛానల్‌కి వచ్చిన వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రౌడ్‌గా వెళ్ళాలి. లైక్ హోమ్ థియేటర్ గురించి నాకేదో నేర్చుకున్నా, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది, నాకు కావాల్సిన డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనే హ్యాపీనెస్‌తో వెళ్ళాలి. నాకు అది ఇంపార్టెంట్. లైక్స్, వ్యూస్ కాదు. మీకు అర్థం అవ్వలేనప్పుడు ఇంక నేను కంటెంట్ చేసే ఉపయోగం ఏముంది? లక్షల్లో వ్యూస్ ఉంటే సో కంటెంట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో నా వీడియోస్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే నాకు అదే పెద్ద అచీవ్‌మెంట్. నాకు అంతకన్నా ఇంకేం అవసరం లేదు. మీరు చేసే ప్రతి కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంటది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలో మనం ఎకో అంటే ఏంటి? అకౌస్టిక్ అంటే ఏంటి? అసలు రెండిటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్‌గా చెప్పాలంటే ఫస్ట్ నేను ఈ టాపికే చెప్పాలి అకౌస్టిక్స్ గురించి అంటే. కానీ అందరికీ తెలిసేమో అనుకున్నాను. చాలామంది తెలియని వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేసి అసలు ఎకో అంటే ఏంటి? అకౌస్టిక్స్ అంటే ఏంటి? దీని గురించి మీరు చెప్పలేదని అడిగారు. అందుకని ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఫస్ట్ హోమ్ థియేటర్‌లో ఎకో అంటే ఏంటి అని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎకో అంటే మనం మాట్లాడే మాటలు గాని, సౌండ్ కానీ 2-3 టైమ్స్ మనకి ఎక్కువగా వినిపిస్తే దాన్ని ఎకో అంటారు. ఇంకా సింపుల్‌గా చెప్తా. సపోజ్ ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఒక పార్క్‌లో మాట్లాడుకుంటున్నారు. పార్క్ అంటే ఓపెన్ ఏరియా. సో దానికి బ్యారియర్స్ ఏమి ఉండవు. సో మీరు మాట్లాడుకున్న మాటలు ఎయిర్‌లో ట్రావెల్ అయ్యి కొంచెం దూరం వెళ్ళాక డిజాల్వ్ అయిపోతాయి. సో సౌండ్ వేవ్స్ ట్రావెల్ అవ్వడానికి అక్కడ స్కోప్ ఉంది. సేమ్ ప్రాసెస్ మనం ఇప్పుడు ఒక రూమ్‌లో చేద్దాం. సో ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీరు మాట్లాడుకున్న మాటలు లైక్ సౌండ్ వేవ్స్ ఈ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్‌లోనే ఉండిపోతాయి. బయటికి వెళ్ళవు. ఎందుకు అంటే మీకు ఒక బ్యారియర్స్ ఉన్నాయి. వాల్స్ అనే బ్యారియర్స్ మీకున్నాయి. సో రూమ్‌లో ఎయిర్ ఫ్లో తక్కువగా ఉంటది కాబట్టి మీరు మాట్లాడే మాటలు లైక్ ఎయిర్‌లో డిజాల్వ్ అవ్వడానికి కొంచెం కష్టం. సో దానివల్ల ఏమవుతుందంటే 2-3 టైమ్స్ మీకు ఎక్కువగా వినిపిస్తాయి బికాస్ ఆఫ్ ద వాల్స్. ఎందుకు అంటే రిఫ్లెక్షన్. నా ప్రీవియస్ వీడియోలో మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. రిఫ్లెక్షన్ వల్లే మీకు ఎకో అనేది ఫార్మ్ అవుతది. రిఫ్లెక్షన్ అంటే హార్డ్ సర్ఫేస్. సో బయట ఉన్న ఎన్విరాన్మెంట్‌లో మీకు రిఫ్లెక్షన్ అనేది తక్కువగా ఉంటది. ఎందుకంటే అది ఓపెన్ ఏరియా. సో హోమ్ థియేటర్ అనేది ఒక క్లోజ్డ్ ఏరియా. సో మీరు క్లోజ్డ్ ఏరియాలో ఎక్కువ సౌండ్స్ పెట్టి మూవీని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఆ రిఫ్లెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. సో దీన్ని ఎకో అని అంటారు. సో దీనికి సొల్యూషన్ అకౌస్టిక్స్. ఇంకా సింపుల్‌గా చెప్తాను. ఒక కామెడీ ఎగ్జాంపుల్‌లా చెప్తా. సో ఇప్పుడు ఒక రూమ్ మన బాడీ అనుకుందాం. ఎకో ఫీవర్ కింద అనుకుందాం. సో ఇప్పుడు మన బాడీకి ఫీవర్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తారు? మీ బాడీ అంతా స్కాన్ చేసి మీకు ఒక రిపోర్ట్ రెడీ చేసి మీ బాడీలో ప్రాబ్లమ్‌లు ఏంటో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేస్తారు. సో ట్రీట్మెంట్ అంటే లైక్ టాబ్లెట్స్ ఇస్తారు. సో ఇప్పుడు దీన్నే నేను హోమ్ థియేటర్‌కి లింక్ చేసి చెప్తా. సో ఇప్పుడు మీ హోమ్ థియేటర్‌లో ఎకో అన్న ప్రాబ్లమ్ మీకుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి? డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్స్ అంటే ఎవరు? అకౌస్టిక్ ట్రీట్మెంట్ చేసే వాళ్ళని మనం డాక్టర్స్ కింద అనుకుందాం. సో వాళ్ళేం చేస్తారంటే మీ రూమ్ మొత్తం స్కాన్ చేస్తారు. ఏ ఏరియాలో ఎకోస్ ఎక్కువగా ఉన్నాయి, ఏ ఏరియాలో ప్రాబ్లమ్‌గా ఉంది అని ఫుల్‌గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆళ్ళు గ్యాదర్ చేసి అసలు ఎక్కడ ఏ ట్రీట్మెంట్ చేయాలి? ఎలా చేయాలి? అసలు ఎకోకి సొల్యూషన్ ఏంటో ఫైండ్ చేస్తారు. సో ఫైండ్ చేసి దానికి బెస్ట్ అకౌస్టిక్ ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ టాబ్లెట్‌ని అకౌస్టిక్ అని అనుకుందాం. రూమ్‌లో ఎకోని ట్రీట్ చేయడానికి మనం చేసే ట్రీట్మెంట్ పేరు అకౌస్టిక్ ట్రీట్మెంట్. నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్ చాలా ఫన్నీగా ఉంటదని చెప్పి కానీ ఇంకా సింపుల్‌గా అర్థం అవ్వాలని చెప్పి కొంచెం లింక్ చేసి చెప్పా. సో మన హోమ్ థియేటర్‌లో వచ్చిన ఎకో ప్రాబ్లమ్‌ని మనం చేసే ట్రీట్మెంట్‌ని అకౌస్టిక్ ట్రీట్మెంట్ అని అంటాం. సో ఈ పాయింట్ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎకో అంటే ఏంటి? అకౌస్టిక్ అంటే ఏంటి? ఎకోకి మనం చేసే ట్రీట్మెంట్‌ని అకౌస్టిక్ ట్రీట్మెంట్ అని అంటారు. మీరు మంచి డాక్టర్ దగ్గరికెళ్తే ట్రీట్మెంట్ మంచిగా ఉంటది. లేదు అనుకుంటే ఇంక అంతే. వుడ్ యూజ్ చేస్తే ఫసక్కే. లాస్ట్ వీక్ 'కాంతార' మూవీ చూసాను. ఆ విజువల్స్ కానీ, వీఎఫ్ఎక్స్, సౌండ్ గానీ చాలా బాగుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. లైక్
ఒక 3 అవర్స్ మనల్ని ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. మన ఇండియన్ సినిమాస్ రోజు రోజుకి హాలీవుడ్‌ని క్రాస్ చేసేలా ఉన్నది. అసలు మూవీస్ అంటేనే ఎక్స్‌పీరియన్స్. నాకు తెలిసి 1, 2 మంత్స్‌లో మళ్ళీ ఓటీటీకి వచ్చేస్తాయి. కానీ థియేటర్ ఫీల్ మాత్రం పక్కా మిస్ అవుతాం. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చాలా బావుంది. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. అసలు నేను నా హోమ్ థియేటర్ ఎప్పుడు బిల్డ్ చేసుకుంటాను. ఇలాంటి మూవీస్ అనేవి నా హోమ్ థియేటర్‌లో నేనెప్పుడు చూసుకుంటాను అని చెప్పి. సో, లాస్ట్ వరకు ఉంటే ఒకటి చెప్తా అని చెప్పా. అదేంటంటే నేను అకౌస్టిక్స్ గురించి చెప్పే ప్రాసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు చాలా నచ్చుతుంది. థాంక్ యూ ఫర్ థట్. నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. లైక్ అకౌస్టిక్స్ చేయించుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు. లేదంటే మేము రెంటెడ్ హౌస్‌లో ఉంటున్నాము. లేదా అపార్ట్మెంట్‌లో ఉంటున్నాము. మేము అంత చేయించుకోలేము. దాంట్లో చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి. లేదంటే బెస్ట్‌గా చేసేవాళ్ళు దొరకట్లేదు అని చెప్పి. సో, వీటన్నిటికి నా దగ్గర సొల్యూషన్ ఉన్నది. బడ్జెట్‌లో అయిపోయేలా. ఏంటి అంటే అకౌస్టిక్స్ ప్యానెల్స్. సో, ఎవరికైతే అకౌస్టిక్స్ ప్యానెల్స్ కావాలో వాళ్ళకి నేను ప్రిపేర్ చేసి డెలివర్ చేస్తా. మీకు కావాల్సిన సైజ్‌లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా బేసిక్ రిఫ్లెక్షన్ పాయింట్స్ మీరు ఫైండ్ ఔట్ చేసి మీరు ఆ ఏరియాస్‌లో మీరు అకౌస్టిక్స్ ప్యానెల్స్ పెట్టుకోవచ్చు. మీకేదైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను చెప్తా. అసలు ఏ ఏరియాలో రిఫ్లెక్షన్ పాయింట్స్ ఉంటాయి, ఏ ఏరియాలో ఆ ప్యానెల్స్‌ని ఫిట్ చేసుకోవాలని చెప్పి. చాలా మందికి తెలీదు ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి. సో, అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతది. ఎవరికైతే అకౌస్టిక్స్ ప్యానెల్ రిక్వైర్మెంట్ ఉన్నదో నన్ను కాంటాక్ట్ అవ్వండి. బట్ మీకు బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్‌నైతే నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తా. ట్రస్ట్ మీ. అకౌస్టిక్స్ ప్యానెల్స్ అంటే ఏంటో, ఎలా ఉండాలో అలానే చేసి నేను మీకిస్తా. నేను యూజ్ చేసే మెటీరియల్ మీకు నచ్చకపోయినా, ఫేక్ అనిపించినా, ప్రొడక్ట్ బాలేకపోయినా మీరు నాకు రిటర్న్ చేసేయండి. ఐల్ గివ్ యూ మనీ బ్యాక్. నాకు నమ్మకం ఇంపార్టెంట్. నేనిచ్చే ప్రొడక్ట్ మీకు నచ్చకపోతే మీరు రోజు హోమ్ థియేటర్‌లో ఆ ప్యానెల్స్ చూస్తున్న ప్రతిసారి నన్ను తిట్టుకుంటారు. నాకదొద్దు. మీరు హ్యాపీగా మూవీని ఎంజాయ్ చేయాలి. సో, అకౌస్టిక్స్ ప్యానెల్ కరెక్ట్‌గా లేకపోతే ఇంక మూవీని మీరెలా ఎంజాయ్ చేస్తారు? మీరు ప్రొడక్ట్‌తో హ్యాపీగా ఉంటే చాలు. సో, ఎవరికైనా అకౌస్టిక్స్ ప్యానెల్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు నాకు ఒక రూమ్ సైజ్ అండ్ ఫోటోస్ అండ్ వీడియో నాకు షేర్ చేస్తే నేను వాటిని చూసి లైక్ రీసెర్చ్ చేసి సో రిఫ్లెక్షన్ పాయింట్స్ ఏ ఏరియాలో ఉంటాయి, నేను వాటిని అన్నీ చూసి రివ్యూ చేసి నేను మీకు ఎన్ని ప్యానెల్స్ సరిపోతాయో నేను మీకు చెప్తా. నాకంటూ టీం అంటే ఎవరు లేరు. ప్రతిదీ నేనే చూస్తా, నేనే రిప్లై ఇస్తా, నేనే చేస్తా. సో మీరు ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతున్నారో నాతో కూడా మీరు అలానే మాట్లాడొచ్చు. నేను ఫ్రెండ్స్కి ఇచ్చే సజెషన్ లానే మీకు ఇస్తా. ఇది బిజినెస్ అని కాదు, బట్ సిమిలర్గా అదే. సో బడ్జెట్లో అకౌస్టిక్స్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి నేను తప్పకుండా సపోర్ట్ చేస్తా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మీకు షేర్ చేస్తా. లైక్ వీడియోస్‌లో నేను ప్రతిదీ చెప్పకపోవచ్చు. మీరు నాకు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యి మీకున్న ప్రాబ్లమ్స్‌ని చెప్తే సో దానికి సొల్యూషన్ ఏం చేయాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నాట్ ఓన్లీ అకౌస్టిక్స్ లైక్ సౌండ్ సిస్టమ్‌లో గానీ, సబ్‌వూఫర్స్‌లో గానీ, స్పీకర్స్‌లో గానీ, ఏవిఆర్స్ కానీ ఏం యూజ్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నాతో కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు టెక్స్ట్ చేయండి. వేణు సినీ వరల్డ్. కొన్ని రీజన్స్ వల్ల నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేకపోతున్నాను. కానీ తప్పకుండా నేను నా కాంటాక్ట్ నెంబర్ కూడా షేర్ చేస్తా. మీరు ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. డెఫినెట్‌గా ఇలాంటి కంటెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్‌తో నేను మీ ముందుకు వస్తా. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తా. నా నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్‌తో వస్తా. థాంక్ యూ. వేణు సినీ వరల్డ్.